మనందరికీ ఏకాదశి శుభాకాంక్షలండి. హ్యాపీ 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 ఫ్రైడే. ఏంటి రోజు అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని చెప్పేది ఈరోజేంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా? చెప్తాను. రోజు చెప్పిందే చెప్తే మీకు చూసి విని కొంచెంగా బోరు కొడుతుంది కదా, అందుకని చెప్పి ఈరోజు కొంచెంగా స్టైల్ మార్చాను అనమాట. అయితే ఈరోజు 3 గంటలకి లెగిసానండి. ఏకాదశి, పైగా శుక్రవారం. మాకు 8 గంటల 40 నిమిషాల నుండే భగవద్గీత క్లాసు స్టార్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి పూజ చేసేసుకున్నానండి. తెల్లవారిన తర్వాత ఇలా ముగ్గు వేయటానికి బయటికి వచ్చాను. పొద్దున్నే వేయటానికి బయటికి రాలేనండి, నేను నిర్మానుష్యంగా ఉంటుంది, ఒక్కదాన్నే ఉంటాను బయటకు వస్తే. అందుకని చెప్పి నేను బయటికి రాలేకపోయాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా వచ్చి ముగ్గు వేస్తున్నాను. వర్షం వచ్చేలాగా ఉందండి, అదంతా వర్షం వచ్చి మబ్బుగా మోడంగా ఉంది. ముగ్గు వెయ్యాలా వద్దా అనుకుంటూ వేస్తున్నాను. అయితే ఇంతలో ఒక మాట గుర్తొచ్చిందండి. వర్షం వస్తుంటే ముగ్గు ఎందుకు అమ్మా అనంటే, మా అమ్మ అనేది, మనం తిన్నది కడుపులో ఉంటుందా, అలాగే ఆకలేస్తే తింటున్నాము, ఇవి కూడా అంతే, వర్షం వస్తే వర్షం వస్తుంది, మనం చేసే పని మనం చేసేయాలి, వెయ్యమ్మ 2 కర్రలు వెయ్యి ముగ్గు అనేది. ఆ మాట గుర్తొచ్చి, సరే ఈరోజు శుక్రవారం ముగ్గు వేయకుండా ఎందుకు ఉండాలి, వర్షం వస్తే వచ్చిందిలే అని చెప్పి చిన్నగా ఒక ముగ్గు వేద్దామని చెప్పి ఇలా బయటికి వచ్చానండి. ఇంకా మనం ఇది ఈరోజు పొద్దున్నే తీసిన వీడియో, నిన్నటి వీడియో కూడా మీకు షేర్ చేస్తున్నాను. దానిలో నేనేమేం చేశాను, ఏం చెప్పాను అనేది ఉంటుంది, చూడండి. ఇదిగోండి, ఇలా వేశాను ముగ్గు. నచ్చిందండి? నచ్చితే మీరు మంచి కామెంట్ చేయండి. ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదామా మన వీడియోలోకి. నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. మీరంతా నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అయితే మీరు వీడియో చూస్తున్నారు కానండి, లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఇంకా ఈరోజు చిన్న వీడియో స్టార్ట్ చేశానండి. ఏమంటే బత్తాకాయలు తీసుకొచ్చారండి, సరే జ్యూస్ తీసేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా ఇవి మంచిగా ఈ గింజలు తీసేయాలండి, లేదంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది. మనం అది జ్యూస్ తీసేటప్పుడు త్వరగా కిందకి దిగదనమాట, గింజలు అడ్డం పడిపోయి. అందుకని గింజలు ముందుగానే తీసేసుకుని ఇలా జ్యూస్ తీసుకుంటే మంచిగా స్మూత్గా వస్తుందండి. ఈ మిషన్ తీసుకునండి 3 ఇయర్స్ అవుతుందండి. చాలా మంచిగా మన్నికగా పనిచేస్తుంది. ఏమంటే మనం వస్తువు వాడుకున్న తర్వాత జాగ్రత్త చేసుకోవటంలోనే వస్తువు మంచిగా పనిచేస్తుంది అని అంటారండి ఈయన. ఇంకా 2 గ్లాసులు తీసానండి. 7 కాయలకి 2 గ్లాసులు వచ్చింది. మంచిగా ఉన్నాయి కాయలు. ఒక గ్లాస్ తీసేసాను, ఇది 2వ గ్లాస్ అండి. ఇక ఏమంటే రేపొద్దున ఏకాదశి కదండి, ఇంకా అందుకని చెప్పి ఈ పూట చేసుకునే పనులు చాలా ఉన్నాయండి. ఏమంటే పొద్దున్నే 3 గంటలకు లెగిస్తే నాకు ఇంకా ఇంటి పనితోనే సరిపోతుంది. 9 గంటల నుండి భగవద్గీత క్లాసులు ఉంటాయి మాకు. 9 గంటల నుండి 2 గంటల వరకు ఉంటుందండి. ఏకాదశికి ఎక్కువసేపు ఉంటుంది. అయితే మ్యూట్లో పెట్టుకుని మన పనులు మనం చేసుకుంటూ ఉండొచ్చు. మన వంతు వచ్చినప్పుడు శ్లోకాలు చదవాలి. అలాగే మళ్ళీ 3 గంటలకు లెగుస్తాం కదండి, 1 గంటలో ఇదంతా ఈ మాప్ పెట్టుకుని రేపు ఎక్కువసేపు క్లాస్లో ఉండాలి కాబట్టి నాకు పని ఎక్కువైపోతుందని చెప్పి ఈరోజే చేసేసుకుంటున్నాను. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ చేసుకునే పనులండి ఇవన్నీ. అయితే ఏమంటే కొంచెం ఏకాదశికి మాత్రం నేను ఒక పూట ముందుగానే చేసేసుకుంటాను. 3 గంటలకు లెగిసి 4 గంటలకల్లా స్నానం అది చేసి దేవుడి మందిరంలో దీపారాధన చేసేసరికి మళ్ళీ జపా క్లాసులు ఉంటాయి 4 గంటల నుండి 6:30 వరకు. 6:30 అయిపోగానే మళ్ళీ ఈయనకి టిఫిను, భోజనాలు, క్యారేజీ కట్టేసేసి ఇంట్లో పనులు పైన చూసేసుకుని 9 గంటలకల్లా అవ్వాలంటే అంత వెంటనే పడతా నా వల్ల అవ్వదండి. అందుకని ఈ పూట కొన్ని పనులు చేసేసుకుని కొన్ని పనులు రేపు పొద్దునకని చెప్పి ప్లాన్ చేసుకుని చేసుకుంటున్నాను.
ఇవన్నీ తుడవకపోతేనండి ఏ రోజుకి ఆ రోజు దుమ్ము పట్టేస్తాయండి. ఈయనేమంటారు, ఇంట్లో ఉండి ఖాళీనేగా ఏం చేస్తావు, ఇవి కూడా తుడవలేవా అంటారు. ఖాళీనా అండి? ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక పనే, బయటికి వెళ్ళిన వాళ్ళకే ఒక పని, ఇంట్లో ఉన్న వాళ్ళకి 100 పనులు ఉంటాయి కదండి ఎవరికైనా. ఇంకా ఎందుకు ఎప్పుడు ప్రతిరోజు ఇలాగా తుడుచుకోవాల్సిందేనండి. ఒక్కరోజు తుడుచుకోపోయినా కూడా ఎక్కడో చాటు నుండి దుమ్ము వస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి, దుమ్ము పడతానే ఉంటుంది. ఎప్పుడు చేసిన వాళ్ళని చేసినట్టే ఉంటాం క్లీనింగు. ఇంకా అందులో ఈ పూజలు చేసుకుంటుంటే ఇల్లు ఎంత నీట్గా ఉంచుకోవాలి కదా, ఆధ్యాత్మికంగా మనం ఒక దారిలో వెళ్తున్నప్పుడు. ఇక అందుకని చెప్పి చాలా బాగుంటుందండి భగవద్గీత క్లాసులు. వాళ్ళు ఫ్రీగా సేవ చేస్తున్నారండి. మనల్ని ఏదో ఉద్ధరించాలని, మనకేదో మంచి భగవంతుని తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అలాంటి అవకాశాన్ని నేను ఎందుకు వదులుకోవాలండి? మంచిగా నేను కూడా 2 ఇయర్స్ నుండి ఈ క్లాసును ఫాలో అవుతున్నానండి. చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందుకనే నేను నా కృష్ణయ్యకి శరణాగతి అయ్యానండి. నా గమ్యం ఏంటో తెలుసుకున్నాను, ఇంకా ఆయనకి శరణాగతి అయ్యానండి నేను. ఇంకా ఆయనకే ఏ సేవ చేసినా ఆయనకే చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నానండి. ఇంకా ఇలాగా మంచిగా నీట్గా పెట్టేసుకుంటే బాగుంటుంది కదండి ఇల్లు. ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా మంచిగా అనిపిస్తుంది. ఇలా ప్రతి వస్తువు తుడుచుకోవటమేనండి. ఒక పూట తుడవకపోయినా కూడా అలవాటు అయిపోయిందండి ఇలాగ మంచిగా తుడిచేసుకుని పెట్టుకోవడం. ఒక పూట తుడవకపోయినా కూడా దుమ్ముగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ మంచానికి కూడా డిజైన్ లేదు కదండి. డిజైన్ ఉన్న కానుండి ఆ డిజైన్ గాడిలో ఇరుక్కుపోయి అది తుడవటానికి వీలు కాదని చెప్పి కావాలనే ప్లెయిన్గా ఇలాగ చేయించడానికి కారణమండి. ఇంకా ఈయన వచ్చేసరికి ఏమో మంచిగా క్లీన్గా లేకపోయినా కూడా ప్రతిదానికి ఇంకెప్పుడు చేతిలో ఫోన్లేనా, ఇక అదే పనేనా. ఇక ఇది ఫోన్ వంక ఒకటి కనపడుతుందండి. ఫోన్లోనే పెట్టుకుంటే వంటలు చేసి, టిఫిన్లు చేసి, బట్టలు ఉతికి, ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తున్నారండి? చేతిలో ఫోనే పని చేయకోకుండా ఫోన్ చేతిలో పెట్టి కూర్చుంటే అదంతా తెలియదు కదండి వీళ్ళకి. ఏదో ఇంట్లో ఉండి వీళ్ళు సుఖపడిపోతారు అని అనుకుంటారు. కానీ ఈయన ఇంట్లో ఉంటే మాత్రం హెల్ప్ చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారండి. అందుకని నాకు వస్తువులంటే భయం అండి. చాకిరి చేయలేక తుడవాలి చేయాలి అని వస్తువుల మీద నేను ఎక్కువ అసలు నాకు అనిపించదండి వస్తువులు కావాలి అని. ఇప్పటికే ఇవన్నీ ఎక్కువైపోయినాయి అని అనిపిస్తుంది. ఎందుకు తీసుకున్నావా అనిపిస్తుందండి. ఇంకా అందుకని చెప్పి ఈరోజు ముందలే పెట్టేసుకున్నాను. చిన్నగా వీడియో స్టార్ట్ చేశానండి. అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇన్నిసార్లు మరీ చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. మా చిన్నప్పుడు మా అమ్మగారు మట్టి నేలండి మా ఇల్లు, మట్టితో అలికి ముగ్గులు పెడితే ఎంతో అందంగా ఉండేదండి. అంత శ్రమేమీ కాదు కదా. ఇప్పుడు చక్కగా ఇంట్లో ఉండి మన పనులు మనం ఒక పూట లేట్ అయినా మంచిగా చేసుకోవచ్చు కదండి. ప్రతి శుక్రవారం మంగళవారం అలికి ముగ్గులు పెట్టేది మా అమ్మ. ఎంత నిండుగా కళగా ఉండేయో. మందార పువ్వులు తీసుకొచ్చి గుమ్మంలో అటువైపు ఇటువైపు పెడితే ఎంత నిండుగా ఉండేదోనండి. మాకు చిన్నప్పటి నుంచి పూజలేనండి ఇంకా అలవాటు. కాకపోతే ప్రతిరోజు అప్పుడు చేసుకునే వాళ్ళం కాదు, పండగలప్పుడు శుక్రవారాలప్పుడే. కానీ ఇప్పుడు నిత్య దీపారాధన అయిపోయిందండి. ఏదో ఈ వీడియోలు చూపించాలని కాదండి, మాకు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుండి నిత్యం దీపారాధన చేస్తామండి. అలా అలవాటు అయిపోయింది. పూజ చేయకుండా బయటకు వెళ్ళే పని లేకోకుండా అలా అలవాటు అయిపోయిందండి మాకు. ఈరోజుకి ఇదేనండి చిన్న వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి.